చెప్తా ఉంటే బాగుంటుంది. ఎక్కడ కూడా లేదు. చూడండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన ఊర్లలో కూడా, మన ఊర్లో, మన గ్రామాల్లో, మన పట్టణాల్లో, మన ఊర్లలో, మన ఇళ్ళ దగ్గరంతా కూడా మనకున్నటువంటి జీవనశైలికి, మనం అనుభవిస్తూ ఉండే జీవితానికి, కమ్మారెడ్డి కాపు కులాలు అనుభవిస్తుండే జీవితానికి తేడా ఉందా? వాళ్ళతో సమానంగా మనం ఉన్నామా? తేడా ఉంది. ఎందుకు తేడా వచ్చింది? మనకు అనేక సంవత్సరాలుగా మనకు స్వతంత్రం వచ్చింది. మన తాత ముత్తాతలు ఇక్కడే పుట్టారు, మనం కూడా ఇక్కడే పుట్టాం. అనేక సంవత్సరాలుగా మనం బతుకుతా ఉన్నాం, వాళ్ళు బతుకుతూ ఉన్నారు. కానీ ఆర్థికమైనటువంటి అన్ని వనరులు కూడా అన్ని కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంటాయి. లైట్ ఆఫ్ చేసాం. ఆర్థికపరమైనటువంటి వీడియో తీసుకున్నాం. ఆర్థికపరమైనటువంటి అన్ని రంగాలు కూడా కేవలం ఎవరి చేతుల్లో ఉన్నాయి? కమ్మారెడ్డి కాపు చేతుల్లో మాత్రమే ఉన్నాయి. మనం ఒకసారి మన జీవితాల్లోకి వద్దాం. మన జీవితాలు ఎట్లున్నాయి? మనము ఎంతో కొంత పంతులు కూడా కూలి చేసుకునే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసే వాళ్ళు ఉన్నారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటా ఉన్నారు. ఎంతో కొంత బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల మన సార్ లాంటి వాళ్ళు, లేకపోతే మా లాంటి వాళ్ళు, కొంతమంది మా నాన్న లాంటి వాళ్ళు ఉద్యోగాలు చేసి కొంత మాకు కనీసం మా జీవితాన్ని గడుపుకోవడానికి ఇచ్చిన సందర్భాలే తప్ప ఎప్పుడు కూడా కోటీశ్వరులుగా తయారైన పరిస్థితి ఎక్కడ కూడా లేదు. కానీ కమ్మారెడ్డి కులాలు ఇదే రాష్ట్రంలో, మన ప్రాంతంలోనే మనతో పాటు పుట్టినటువంటి కమ్మారెడ్డి కాపు కులాలు మాత్రం అందరూ కూడా కోటీశ్వరులై ఉన్నారు. భూములంతా ఎవరి చేతుల్లో ఉన్నాయి? కమ్మారెడ్డి కాపుల చేతుల్లో ఉంటాయి. వ్యాపారాలంతా ఎవరి చేతుల్లో ఉన్నాయి? లేదు. పెద్ద పెద్ద బిల్డింగులు, పారిశ్రామికవేత్తలు, ఫ్యాక్టరీలు, కాంట్రాక్టర్లు, స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు, విజయవాడకు పో, విశాఖపట్నం పో, లేకపోతే హైదరాబాద్ పో, ఎక్కడైనా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఆర్థికమైనటువంటి పెద్ద పెద్ద స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటళ్ళు, కాంట్రాక్టర్లు, అదేవిధంగా అన్ని రంగాలు, అన్ని పరిశ్రమలు ఎవరి చేతుల్లో ఉంటాయి? కమ్మారెడ్డి కాపుల చేతుల్లో ఉంటాయి. మీకు తెలిసినట్లు మీ బంధువులు ఎవరైనా పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారా? ఉన్నాడా? ఎవ్వరు కూడా లేరు. ఆర్థికంగా వాళ్ళు చాలా సంపుష్టిగా ఉన్నారు. కానీ మనం ఎట్లున్నాం తెలుసా? ఒకసారి ఒక చిన్న ఉదాహరణ చెప్తా. మహాత్మా జ్యోతిబా పూలే ఆయన స్నేహితుడైనటువంటి బ్రాహ్మణుడు పెళ్లికి పోతాడు. బ్రాహ్మణుడు పెళ్లికి పోతే ఆయనకు ఒక అవమానం జరుగుతుంది. ఏంటంటే బ్రాహ్మణులంతా కూడా ఏం చేస్తారంటే ఆయన్ను, నువ్వు ఒక బీసీ కులానికి చెందిన వాడివి, ఇక్కడ బ్రాహ్మణుడు పెళ్లి జరుగుతూ ఉంది, నువ్వు బ్రాహ్మణుడు పెళ్లిలోకి రాకూడదు అని చెప్పి ఆయన అందరూ కూడా బయట తోసేస్తారు. బ్రాహ్మణులందరూ కలిసి బయట తోస్తే ఆయన ఏం చేస్తారంటే ఒక చెరువు గట్టు మీద కూర్చొని చాలా బాధపడుతూ ఉంటాడు. అరే, నాతో పాటుగా ఆ అబ్బాయి చదువుకున్నాడు, నేను చదువుకున్నాను, అతను కూడా చదువుకున్నాడు, నేను అతని కంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ని, నాకు బాగా చదువు ఉంది, అతని కంటే నేను బాగా చదివేవాడిని, కానీ ఎందుకు నన్ను బయట తోసేసారని చెప్పి ఆయన బాధపడుతూ ఉంటాడు. ఆ బాధపడుకునే సందర్భంలో ఒక అంటరాని కులానికి సంబంధించిన ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆయన పక్కన నడుచుకుంటూ పోతుంటాడు. ఆయన స్థితి ఎట్లుంటుందంటే ఆయన మూతికి ముంతుంటాడు. అంటే మూతికి ముంత. అంటరాని వాళ్ళకు మూతి ఎందుకు ముంత కట్టారు? మనం మాట్లాడే ఇంగ్లీష్ మళ్ళా కింద పడితే వాళ్ళు తొక్కితే వాళ్ళు మైలైపోతారని మనం మూతికి ముంత కట్టారు, ముట్టికి చీపురు కట్టారు. వెనకాల నడుచుకుంటా పోతూ ఉంటాడు. ఆయన అడుగులు తుమ్ముకుంటా తోసుకుంటా పోతూ ఉంటాయి. ఎందుకంటే మళ్ళా అడుగులు అగ్రకులాలలో తొక్కకూడదని మెల్లో గంట కట్టారు. మెల్లో గంట ఏంటంటే మనం వాళ్ళు నడుచుకుంటూ వచ్చినప్పుడు గంట సౌండ్ చేసుకుంటూ వస్తుంది, శబ్దం చేసుకుంటూ వస్తుంది. అప్పుడు అగ్రకులాలంతా పక్కన జరిగేవాళ్ళు, ఎందుకంటే మా నీడ వాళ్ళ మీద పడకూడదు. అప్పుడు మహాత్మా జ్యోతిబా పూలే ఆలోచిస్తాడు. ఏం ఆలోచిస్తాడంటే, అరే, నన్ను ఒక్కసారి ఒక పెళ్లిలో నుంచి బయట పంపమన్నందుకే నేను ఇంత బాధపడతా ఉన్నా కూడా ఆయన అంటరాని వాడు ఏమాత్రం, అంటే ఆ మూతికి ముద్ద, ముడ్డికి చీపురు, మెల్లో గంట ఉన్నప్పటికీ కూడా ఏమాత్రం ఆయనకేం అవమానం జరగనట్టు, ఆయనకేం సంబంధం లేనట్టు, ఆయన కూడా మనిషిగా చూడకపోయినా కూడా ఆయన అట్లా నడుచుకుంటా నవ్వుకుంటా పోతూ ఉంటాడు. కళ్ళ చేతిలో పెట్టుకుంటూ నవ్వుకుంటా ఆడుకుంటా పోతూ ఉంటాడు ఆయన. కానీ ఎందుకు ఈ విధంగా ఆయన చేస్తాడంటే, మిత్రులారా, బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట చెప్తా. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన మాట ఏంటంటే, బానిస దగ్గరికి పోయి నువ్వు బానిసవి అని చెప్పేందుకు కూడా ఆయన బానిస ఆయన తెలియదంట. ఆ అంటరాని వారికి తెలియదు. అంటే మా బతుకులు ఇంతేనేమో, మేము ఈ విధంగానే మూతికి మిగతా ముట్టికి చీపుడు మెల్ల గంట కట్టుకుని మేము బతకాలేమో, మేము సమాజంలో మా పరిస్థితి ఇంతేనేమో, మేము ఏ రంగంలో మేము చదువుకోకూడదేమో, మాకు చదువు ఉండకూడదేమో, మాకు ఆస్తులు ఉండకూడదేమో. ఏం చెప్పేవాళ్ళు గతంలో? చదువు ఉండకూడదు, ఆస్తులు ఉండకూడదు అని చెప్పినటువంటి ఆ పరిస్థితి నుంచి బాబాసాహెబ్ అంబేద్కర్ దయ వల్ల మనకు చదువులు వచ్చినాయి, ఉద్యోగాలు వచ్చినాయి. మనం ఈరోజు ఎంతో కొంత గౌరవంగా, ఎంతో కొంత
గౌరవంగా ఉన్నామంటే దానికి బాబాసాహెబ్ అంబేద్కర్ త్యాగం చాలా ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చాలా త్యాగం ఉంది. కానీ మిత్రులారా, నేను ఇక్కడ చెప్తున్న పాయింట్ ఏంటంటే, ఆ రోజు ఏ విధంగా అయితే అంటరాని వాళ్ళంతా కూడా మూతికి ముంత ముడ్డుకి చీపురు మెల్లో గంట కట్టుకుని ఈ మా బతుకులు ఇంతే అని చెప్పి మనం ఏ విధంగా అయితే మనం అనుకుంటా ఉన్నామో, ఈ రోజు తెలుగు రాష్ట్రాల్లో భారతదేశంలో ఉన్నటువంటి బహుజన వర్గాలైనటువంటి మనం అందరం కూడా మనం కూడా జనాభాలో మిత్రులారా, జనాభాలో మన శాతం ఎస్సీలు 20% ఉంటారు, ఎస్టీలు 10% ఉన్నారు రాష్ట్రంలో. ప్రధానంగా ఈ జిల్లాల్లో అయితే ఎస్టీలు 50% పై ఉంటారు కొన్ని జిల్లాల్లో కూడా. కానీ మైనార్టీలు 10% ఉన్నారు, బీసీలు 50% ఉన్నారు. ఈ రాష్ట్రంలో 90% ఉన్నటువంటి మనము కేవలం ఈ రాష్ట్రంలో కమ్మలు 3% మాత్రమే ఉన్నారు. ఎంత శాతం ఉన్నారు? 3% ఉన్నారు. రెట్ల శాతం ఉన్నారు? 5% మాత్రమే ఉన్నారు. 5% రెట్లు ఈ రాష్ట్రాన్ని 40 సంవత్సరాలు పరిపాలన చేశారు. ఎన్ని సంవత్సరాలు? 40